అందరికి కూడా నమస్కారం అండి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలని మాధవిని మాట్లాడుతున్నాను నేను. అలానే నేను కవయిత్రిని కూడా. అది తెలుగుదేశం పార్టీలోకి వచ్చాకే అయ్యాను నేను. అయితే ఇవాళ కొన్ని మాటలు మీతో నేను పంచుకుందాం అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనుల్లో, గొప్ప పనుల్లో నాలాంటి వాళ్ళు కూడా లబ్ధి పొందారు కాబట్టి వాస్తవాలు ప్రజల ముందు చెప్పాలి. మాది కోట్ల రూపాయల ఆస్తులండి. మామయ్య డాక్టరు ఒకప్పుడు. ఫ్రెండ్కి మా హస్బెండ్ షూరిటీ పెడితే మా ఆస్తులు పోయినాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చిన్న వయసు, బాబుకి 7 ఏళ్ళు ఉంటాయి. అప్పుడు మా హస్బెండ్ చనిపోవటం జరిగింది. నేను పచ్చళ్ళు తయారు చేసి పచ్చళ్ళ కంపెనీ పెట్టి చాలా కష్టపడ్డాను నేను. బాబుని చదువుకోమ్మా అని చెప్పేదని అన్నిట్లో ఫస్ట్ వచ్చేవాడు. అయితే చంద్రబాబు నాయుడు గారి పాలనలో విదేశీ విద్యా పథకం పెట్టాడు. అది బాగా ఉపయోగపడింది మా కుటుంబానికి. అమ్మ ఫస్ట్ పంపించింది. ఈ డబ్బులు బాబుగారు ఇచ్చి కొంచెం లేటుగా వచ్చినాయి. తర్వాత జగన్ గవర్నమెంట్ వచ్చింది కదా, బాబుగారు బిల్ పాస్ చేసి వెళ్ళాడు. తర్వాత జగన్ వచ్చినాక అవి విడుదలైనవి. అసలు చేస్తాడో చేయడో అన్నట్టు టెన్షన్ పడ్డాం, కానీ అయినాయి. తర్వాత ఏదైనా ఆ పథకం పెట్టడం వల్ల చాలా ఉపయోగపడింది మాకు. ఇట్లా నాలాంటి భర్త చనిపోయిన ఆడబిడ్డలకు ఎంతమందికో పిల్లల విదేశీ విద్యా పథకం అటు మాకే కాకుండా ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ పిల్లలకు కూడా ఇది చాలా ఉపయోగపడింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆ పథకం లేదు, పిల్లలకు డబ్బులు రాల. ఎట్లా అంటే మాకు మా సిస్టర్ వాళ్ళ అబ్బాయిని కూడా పంపించాను. తర్వాత వాడికి ఆ పథకం ఉందా అని చూస్తే లేదు. చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 29 ఏళ్ళు పార్టీకి సర్వీస్ చేస్తున్నాం. మా కుటుంబం దాదాపు 30 ఏళ్ళు మా పెళ్ళై దగ్గరగా మా హస్బెండ్ చేసేవాళ్ళు. తర్వాత నేను చేస్తున్నాను పార్టీకి. కేసులు పెట్టించేవాడు, బెదిరించేవాడు, వీడియో కాల్ చేసి ఎక్కడున్నారు చెప్పండి అనేవాళ్ళు. వీటన్నిటికి కూడా భయపడలా మేము. మా ప్రాణమైనా పోయినా మాకు ఇష్టమే, కానీ ప్రజలు బాగుండాలి, నాయకుడు బాగుండాలి, తెలుగుదేశం పార్టీ బాగుండాలన్న కాన్సెప్ట్ తోటే పనిచేసాం, గెలిపించాం నాయకుడిని. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే, మంచి నాయకుడిని ఎన్నుకుంటే ప్రజలు కూడా బాగుంటుంది. ఈ రోజున మా బాబు అమెరికాలో పెద్ద విల్లా కొనుక్కున్నాడు అక్కడ. తర్వాత నేను ఇప్పుడు ఇక్కడ ఈ శ్యామ్ల ఫస్ట్ వాడు వెళ్ళినాక లామ్లో ఒకటి అపార్ట్మెంట్ తీసుకున్నాము. ఆ తర్వాత అక్కడ అమెరికాలో కొన్నాడు. వాషింగ్టన్ సియాటల్లో పిఆర్ఎఫ్ దగ్గర మన తెలుగు వాళ్ళు ఉంటారు, ఒక 20 మంది. అక్కడ మంచి విల్లా ఒక 7 కోట్లు 8 కోట్లు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇక్కడ శ్యామ్లా నగర్ 11వ లైను విల్లా తీసుకోవటం జరిగింది మేము. ఇదంతా ఎవరు? వాడు చదువు ఫస్ట్. తల్లిగా నేను వాడిని చదువుకోమని చెప్పా, వాడు చదువుకున్నాడు. ఆ చదువుకి సహాయంగా మా అమ్మ, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఉండబట్టి వాడు ముందుకెళ్ళగలిగాడు. తల్లిగా నేను చదువుకోమ్మా అని మంచి మాటలు చెప్పటం వరకే చేశాను, కానీ పాత్ర నా కష్టాన్ని చూశాడు. వాడు మంచి అన్నిట్లో ఫస్ట్ వచ్చేవాడు. ఇది ఎందుకంటే ప్రతి తల్లికి కూడా ఇవి ఉపయోగపడతాయి మాటలు. పిల్లల్ని బాగా చదివించండి. చదివిస్తే వాడు వెళ్ళి ఏం చేశాడు, అక్కడ కొంతమంది పిల్లలకి హెల్ప్ చేయటం ఇట్లా చేసేవాడు. వాళ్ళు పైకి వస్తున్నారు, మంచిగా శాలరీలు తీసుకున్నారు, ఒక్కొక్కరు 7-8 లక్షలు. అట్లా మాకు చాలా ఆనందం అనిపించింది. అదే మా బాబు వెళ్ళకుండా ఉంటే వాడు హెల్ప్ చేయలేడు కదా. అయితే నేను పార్టీలో ఉండబట్టి కొంతమంది వస్తారు. నా పేరే టీడీపీ మాధవి అంటారు. లంకా మాధవి మర్చిపోయి టీడీపీ మాధవి అని పెడతారు. నాకు మాధవి గారు, టీడీపీ మాధవి గారు అంటారు. సరేలే, వాళ్ళు అభిమానంగా పిలుచుకుంటున్నారు, నాకు పార్టీ అంటే అభిమానమే కదా అనుకొని, అది కూడా మంచిదేలే అనుకొని నేను వందే మాత్రం శ్రీనివాసుకు గన ఎట్టబడిందో నాకు అట్ట టీడీపీ మాధవి అని పడింది పేరు. ఇక్కడ మా విల్లాల్లో కూడా అంటారు మేడం టీడీపీ మేడం గారు అన్నట్టుగా. ఏదైనా పనులు కావాలంటే పాపం వస్తుంటారు. నేను నాయకుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు కూడా చేస్తుంటారు, ఇబ్బంది లేదు. ఎక్కువగా మాధవిని ఇబ్బంది పెట్టండి. పెంసాని గారి దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికే తీసుకెళ్తుంటే వాళ్ళ దమ్ములు చేస్తుంటారు, పాపం కాదంటారు. అలాగే మన ఆలపాటిగా ఎవరైనా కాదనరు పనులు. ఇదంతా ఎందుకు చదువుతున్నానంటే, మీకు పిల్లల్ని బాగా చదివించండి. ఒక మంచి లీడర్ వచ్చాడు, ఆయన మేము సహాయం చేస్తాం పిల్లలకి విదేశీ విద్యకని కూడా చెప్తున్నాడు. ఇంకెంతమందికైనా హెల్ప్. మా బాబు లాంటి వాళ్ళు చదువుకొని ఎంతోమంది పిల్లలకి తెలుగు వారి కీర్తి నిలుపుతారు, ఉపయోగపడుతుంది ఆ పథకం అనేది. మనస్ఫూర్తిగా నేను వాళ్ళు ఎందుకో సంగీతానికి వెళ్తా బాబు గారికి థ్యాంక్స్ చెప్పాలనిపించి నేను ఈ వీడియో మీకు మాట్లాడుతున్నాను. నేను మా అక్కళ్ళ పిల్లలందరూ కూడా అమెరికాలోనే ఉంటారు దగ్గరగా. మేము 4 అక్క చెల్లెలం, ఒక తమ్ముడు.
ఒక మంచి లీడర్ని ఎన్నుకుంటే మంచిగా జరుగుతాయి జీవితాలు. చెడ్డ లీడర్ని ఎన్నుకుంటే చెడ్డ పాలన, చెడ్డ వారం పిల్లలు కూడా పాపం వాళ్ళు ఏం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఇంకా భవిష్యత్తులో కూడా మన రాష్ట్రంలో కంపెనీలు పెట్టి ఉద్యోగాలు మన యువతకి ఇక్కడే ఉండాలనేది కాన్సెప్ట్ తోటి బాబు గారు చేస్తున్నారు. దానికి అందరూ కూడా మీరు సహకరించండి. బాబు గారు అడుగులో అడిగేయండి. నాయకులు ఎక్కడా కూడా గర్వం ఉండకూడదు. మనల్ని ప్రజలు సేవకులుగా ఎన్నుకున్నారు, పాలకులుగా. అది గమనించవలసిందిగా కూడా కోరుతూ, ఈ మంచి మాటలు నేను చెప్పుకోవడానికి, మీతో పంచుకోవడానికి ఆనందంతో నేను చెబుతున్నాను. నేను అలానే మహిళా సాధికారత, మహిళా అభ్యున్నతికి మహిళా జేఏసీ పెట్టి కొంతమంది లేడీస్తో కలిపి కూడా మహిళల కష్టాలు ఏదైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇది తర్వాత మంచి కవితలు రాయటం నేను ఇట్లా ఉంటుంది. నా అది బిజినెస్ అది చేస్తుంటాను.